ఫ్రెండ్స్ గ్రూప్ 2 సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగింది. ఏదైతే గ్రూప్ టూ విధానం మనకు తెలుసు 622 623 జీవో. ఈరోజు ఈ జీవో నిరుద్యోగులు ఒక పీడకతం అని భావించవచ్చు. ఎందుకంటే గ్రూప్ 2లో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్ 1లో విలీనం చేయాలనే ప్రతిపాదన ఈ జీవో ద్వారా ప్రభుత్వం రిలీజ్ చేసింది. దీనిపై నిరుద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో 2016లో ఈ జీవోని తాత్కాలికంగా విరమిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వచ్చినటువంటి ఒక శుభవార్త ఏమిటి అంటే ఏదైతే గ్రూప్ 2లో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ పోస్టులు అలాగే ఉంచుతూ ఏదైతే పూర్వ విధానంలోనే గ్రూప్ 2ని నిర్వహించబోతున్నట్లు సమాచారం అయితే ఉంది. ఫ్రెండ్స్, పూర్వ విధానంలోనే గ్రూప్ 2 నియామకాలు చేపట్టే అవకాశం ఉన్నాయని తెలుస్తున్నట్లు ఈరోజు వచ్చినటువంటి పేపర్ కథనాలను బట్టి మనకు తెలుస్తుంది. అలాగే 2016 జారీ చేసిన ఒక జీవో ప్రకారం గ్రూప్ 2 కింద గుర్తించిన ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్ 1 అలాగే గ్రూప్ 2B కింద గుర్తించి భర్తీ చేయాల్సి ఉంది. ప్రధాన పరీక్షలు వ్యాస రూపంలో ఉంటాయి. ఇంటర్వ్యూలు తప్పనిసరి. ఈ సంవత్సరంలో ఈ నిర్ణయాన్ని అమలు చేయాల్సిందేగా ముఖ్యంగా నిరుద్యోగ అభ్యర్థుల నుంచి వచ్చిన విన్నపాల మేరకు పూర్వ పద్ధతిని పాటించారు. ఆర్థిక శాఖ ఆమోదించిన గ్రూప్ 2 పోస్టుల భర్తీలో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీపై స్పష్టత రాలేదు. 2016 జీవాన్ని పోస్టుల భర్తీకి అమలుపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని లిఖితపూర్వకంగా ఏపీపీఎస్సీ కమిషన్ కోరినట్లు సమాచారం అయితే ఉంది. ఫ్రెండ్స్, ఈసారి కూడా దాదాపుగా పూర్వ విధానంలోనే పోస్టులను భర్తీ చేపట్టడం మంచిదన్న ఆలోచన ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం అయితే ఉంది. ఫ్రెండ్స్, ఏదైతే రాబోయే ఎలక్షన్ల దృష్టిలో ఉంచుకొని గ్రూప్ 2ని ఖచ్చితంగా ఆబ్జెక్టివ్ విధానంలోనే రూపొందించబోతున్నట్లు, అలాగే ఎగ్జిక్యూటివ్ పోస్ట్ని కూడా గ్రూప్ 2లో ఉంచబోతున్నట్లు సమాచారం అయితే ఉంది. ఫ్రెండ్స్, కాబట్టి అభ్యర్థులు మీ ప్రిపరేషన్ సమయాన్ని మరింతగా పెంచాల్సిందిగా కోరుతున్నాను. ఇకపోతే ఏడబ్ల్యూ నోటిఫికేషన్ సంబంధించి నిన్న రావాల్సిన నోటిఫికేషన్ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈరోజు వాయిదా పడినట్లు సమాచారం అయితే ఉంది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఈరోజు అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని నిన్న ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఏపీపీఎస్సీ. సో ఇది ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీకి సంబంధించిన మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్. ఇలాగే ఏపీపీఎస్సీకి సంబంధించిన మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్తోనూ మీ ముందు ఉంటానని హామీ ఇస్తూ, ఏపీపీఎస్సీకి సంబంధించిన ఉద్యోగాల భర్తీ విధానంలో మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ రూపంలో తెలుపుతారని ఆశిస్తున్నాను. అలాగే నా పర్సనల్ మెయిల్ tag2 సాయి కుమార్కి మీ యొక్క సందేహాలను పంపగలరు. వాటికి వెంటనే నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఇది ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీకి సంబంధించి ఇవాల్టి అప్డేట్స్. ఇలాగే ఏపీపీఎస్సీకి సంబంధించిన మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.